హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి సెంట్రల్ యూనివర్సిటీలో అయితే మీకు లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 50,000 కంటే పైన అయితే ఉండడం జరుగుతుంది. మీరు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా లేకపోతే ఎంఎస్సి ఎంసీఏ చేసినా కూడా అయితే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలాంటి డిగ్రీ అంటే బిఎస్సి, బీకామ్, బీబీఏ, బిఏ ఇలాంటివి చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇవైతే నాన్ టీచింగ్ జాబ్లు అనమాట ఇవి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. సో వెంటనే ఎవరైతే జాబ్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ కంటే ముందలే. సో ఎవరు మిస్ అవ్వద్దు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళైతే మనకి ఈ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉండే దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాలేజ్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా అయితే రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఫండెడ్ చేయబడిన కాలేజ్ అన్నమాట ఇది. సో వీళ్ళైతే నాన్ టీచింగ్ పోస్టులకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి పోస్టులు పంపించే అవసరం లేదు, ఎలాంటి మెయిల్ పంపించే అవసరం లేదు, ఎలాంటి ఫ్యాక్స్ కూడా అయితే మీరు పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్స్ లో ఇచ్చారనమాట. సో కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం వీటికి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో వీటికి సంబంధించి సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి పే స్కేల్ 1 నుంచి పే స్కేల్ 7 దాకా అయితే మనకి వేరియస్ పే స్కేల్స్ అయితే ఉండడం జరిగింది. సో పే స్కేల్ 7 అయితే మీకు 50,000 కంటే ఎక్కువైతే వస్తుంది అనమాట. పే స్కేల్ 1 అంటే మీకు 20,000 నుంచి 35,000 ఇలా అయితే ఉండడం జరుగుతుంది. పే స్కేల్ 6, పే స్కేల్ 2 ఇలా వేరియస్ పే స్కేల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్ కి అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అలాగే ఓబీసీ కేటగిరీస్, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో మీకైతే లాస్ట్ డేట్ 12th మార్చ్ అనమాట. సో 12th మార్చ్ లోపల అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ పోస్టులకి సో వాళ్ళైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు వేరియస్ జాబ్లకి మీరు ఎన్ని జాబ్లకైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నవి. సో కాకపోతే ఈచ్ జాబ్ కి మీరు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫామ్ లో. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట, అంటే క్వాలిఫికేషన్స్. నాన్ టీచింగ్ పోస్టులకి ఇక్కడ పోస్టల్ వైజ్ గా వీళ్ళైతే క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ముందుగా మనం వీటికి సంబంధించి 10th క్లాస్ పాస్ అర్హతతో మనం ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే జాబ్ కి అయితే 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఐటీఐ చేసినా అప్లై చేయొచ్చు, ఎందుకంటే 10th క్లాస్ ఎలాగో పాస్ అవుతారు కాబట్టి. సో 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ కి. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ అని చెప్పింది ఇంకొక పోస్ట్. సో ఇది కూడా మీరు 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత లైబ్రరీ అటెండెంట్ అని ఉంది, ఇది కూడా 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఆ 10th తర్వాత ఎవరైతే లైబ్రరీ సైన్స్ కి సంబంధించి లేకపోతే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే చాలు, వాళ్ళైతే కూడా అయితే ఈ లైబ్రరీ అటెండెంట్ కి అయితే అప్లై చేయొచ్చు. తర్వాత ఇంకొక జాబ్ కి అయితే మనం ఇప్పుడు చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు.
సో దీనికైతే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పి ఇచ్చారు, అంటే డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ ఆర్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి అప్లై చేయొచ్చు. దీనికైతే మీకు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట, అంటే కీబోర్డ్ మీద టైపింగ్ చేస్తారు చూసారా, సో ఆ టైపింగ్ వస్తే సరిపోతుంది. తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీరు బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించి ఎవరైతే బీటెక్ చేసిన తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ ఆర్ ఎంసీఏ చేసి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత సెక్షన్ ఆఫీసర్ ఉంది, ఇదైతే 35 years వరకు అప్లై చేయొచ్చు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేట్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా చేసిన తర్వాత మీరైతే డిప్లొమా సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ అకౌంట్స్ ఆర్ ఈక్వలెంట్ డిసిప్లిన్ లో మీరు ఏదైనా డిప్లొమా చేసి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రాడ్యుయేట్ దానికి. సో కాబట్టి ఇలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. 10th క్లాస్ నుంచి 10th, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ తర్వాత మీరు ఎలాంటి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకొని క్వాలిఫికేషన్స్ అన్ని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, పర్మనెంట్గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం, ఎవరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పిచ్చారు. సో వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో క్యాండిడేట్స్ జాబ్స్ అప్లై చేసుకునే వాళ్ళు, సో వాళ్ళైతే రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్ అయితే జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇవైతే ఉండడం జరుగుతాయి. సో వాటి గురించి కూడా అయితే డీటెయిల్స్ చూద్దాం, ఎగ్జామ్లో ఏమేమి ఇస్తారు అని కూడా. కాబట్టి చివరి దాకా చూడండి, ఎలా అప్లై చేయాలో చెప్పడం జరుగుతుంది. సో వీరైతే పోస్టులు అన్నిటికైతే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఏవైతే జూనియర్ అసిస్టెంట్ వాటికి ఉన్నాయో సో వాళ్ళైతే టైపింగ్ అయితే కండక్ట్ చేస్తారనమాట స్కిల్ టెస్ట్ కింద. సో వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ఆ పోస్టులు అనేవి మీకు అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 600 రూపీస్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కి 800 రూపీస్ అండ్ జనరల్ కేటగిరీస్ కి 1000 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఇలా ఉంది. సో ఇంత ఎక్కువ ఉందని చెప్పి అనుకోమాకండి. సో ఒకవేళ మీరు కనుక జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గా అయితే జాబ్ చేసుకోవచ్చు అనమాట. సో రిటర్న్ టెస్ట్ లో కూడా మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ క్వశ్చన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వీటికి సంబంధించిన ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 12th March లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో లాస్ట్ డేట్ కంటే ముందలైతే అప్లై చేసేసుకోండి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేశారంటే మీకు ఇప్పుడు హరీబరీగా అయితే మీరు అప్లికేషన్ చేస్తారో ఏదైనా మిస్టేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి తప్పకుండా అయితే ముందలే అప్లై చేసేసుకోండి. సో మీకైతే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే మీకు రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్కి అయితే కాల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎలాంటి అప్లికేషన్ కూడా మీరు మెయిల్ ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకైతే పోస్ట్ లో పంపించారు. మీరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతాయి. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ కూడా మీరు పోస్ట్ లో అయితే పంపించవచ్చు, ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. బట్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీరు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. సో మీకు పేపర్ 1, పేపర్ 2 ఇలా ఉన్నాయి. సో మీకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కి సంబంధించి అయితే ఉండడం జరుగుతాయి. తర్వాత ఇవైతే జనరల్ అవేర్నెస్ కి ఏం చదవాలి ఇవన్నీ సిలబస్ కూడా అయితే ఇచ్చారు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క జాబ్ కి మీరు జాబ్ ఎలా ఉంటుంది అంటే జాబ్ లో మీ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి సిలబస్ ఉంటుంది అని చెప్పింది. సో మాక్సిమం అందరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అబిలిటీ అయితే అడగడం జరుగుతుంది. సో పోస్ట్ కి తగ్గట్టు మీకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతాయి. 4 ఆప్షన్స్ ఇస్తారు, మీరు ఒక ఆప్షన్ అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చారు కాబట్టి తప్పకుండా అయితే మీరు ఇవన్నీ చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో ఫస్ట్ ఏదైతే మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి మీది.
తర్వాత మీరైతే పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది మినిమం 6 క్యారెక్టర్స్ తో. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. సో మళ్ళీ ఏదైతే ఎంటర్ చేశారో ఇక్కడ సో అదే ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి చేయండి ఇక్కడ టైప్ ద టెక్స్ట్ లో. తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే సైన్ అప్ అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందాక ఇచ్చారు కదా మీరు ఈమెయిల్ అడ్రస్, సో ఆ ఈమెయిల్ ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే క్యాప్చా ఎంటర్ చేసి మీకు అక్కడది లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ గా ఆన్లైన్ లో అయితే అప్లై చేయడానికి ఎంటర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. సో మీరైతే పేమెంట్ కూడా అయితే దీంట్లో అయితే చేయాలన్నమాట. సో పేమెంట్ చేసిన తర్వాత మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి కూడా అయితే మీరు పీడిఎఫ్ ద్వారా అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి మీరైతే ఫైనల్ గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈజీగా అయితే ఆన్లైన్ లో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైతే పర్మనెంట్ గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయినా, ఇంటర్ చేసినా, బీటెక్ చేసినా, లేకపోతే ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో అయితే ఇచ్చారు. సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ నాన్ పోస్టింగ్ జాబ్లకి ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఢిల్లీలో మాత్రమే అయితే ఉండడం జరుగుతుంది. సో మీరైతే ఎగ్జామినేషన్ అనేది రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేవి ఢిల్లీకి వెళ్ళి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఢిల్లీ దాకా వెళ్ళాలా అని చెప్పి అనుకోమాకండి. ఒక్కసారి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, రీజనింగ్ ఇలాంటివి అయితే ఉంటాయి. సో మీరు 10th క్లాస్ లో నేర్చుకుంటారు. సో అవన్నీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే సీరియస్ గా గ్రూప్స్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి తప్పకుండా ఎగ్జామినేషన్ రాసి మీరైతే జాబ్ లో అయితే సెలెక్ట్ అవ్వచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవైతే ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద వర్క్ చేసే దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాలేజ్ నుంచి మీకు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది నాన్ టీచింగ్ పోస్టులకి. సో మీకు ఇక్కడ ఇందాక చూపించిన అన్ని నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు లైన్ గా అయితే ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్, అడ్వర్టైజ్మెంట్ సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్వాలిఫికేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి. సో మీరు కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా దేని మీద క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి అయితే ఆ నోటిఫికేషన్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు, 100% ట్రూ జాబ్స్ అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో మీకు తప్పకుండా అయితే కమెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. మీ రిలేటివ్స్ కూడా చాలా మంది అయితే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా జాయిన్ అయిపోండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.